శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మంత్రాన్ని తీసుకున్న తర్వాత కొద్ది రోజులు చేసి మధ్యలోనే ఆపివేయడం వలన అనర్థాలు జరుగుతాయి లేదా సమస్యల్లో పడతారు. మీకు గురువు మంత్రాన్ని ఇచ్చినట్లయితే నేను తీసుకున్నటువంటి మంత్రం వలన నాకు సరిగా ఉండడం లేదు లేదా నేను చేయదలుచుకోలేదు, ఈ మంత్రాన్ని నేను ఆపివేయాలి అని అనుకుంటున్నానని ఆయనతో చెప్పినట్లయితే ఆ మంత్రాన్ని ఏ విధంగా విసర్జించాలో మీకు గురువు గారు చెప్పడం జరుగుతుంది. మీరే స్వతహాగా మంత్రాన్ని స్వీకరించినట్లయితే ఆ మంత్రాన్ని మధ్యలోనే ఆపివేయడం వలన మీకు తెలియకుండానే మీరు సమస్యల్లోకి వెళ్ళిపోతుంటారు. ఏదైనా ప్రారంభించడంలో చూపించేటువంటి ఉత్సాహము అది చివరి వరకు సాగిస్తూ ఉండాలి. అలా మధ్యలోనే ఆపివేయడం అనేటువంటిది ఏదైనా కూడా సమస్యనే. మరి ఏమి చేయాలి అని అంటే, గురు సమక్షంలో మాత్రము తను వేరే మంత్రాన్ని మీకు మార్చడం కానీ లేకపోతే ఆ మంత్రాన్ని ఏ విధంగా విసర్జించాలో మీకు తెలియజేస్తాడు. నేను ముందు వీడియోలో చెప్పినట్లు స్వతహాగా మీరు ఏ దేవత మంత్రాన్ని స్వీకరిస్తున్నారో ఆ దేవత దగ్గర ఒక పేపర్లో ఆ యొక్క మంత్రాన్ని రాసి మీరు ఆ మంత్రాన్ని స్వీకరిస్తున్నట్లుగా చేశారో అదే విధంగా మధ్యలో ఆపివేయాలి అని అనుకున్నప్పుడు ఆ మంత్రాన్ని మళ్ళీ పేపర్లో రాసి నీళ్ళల్లో వదిలిపెడుతూ అమ్మ ఆ దేవతను ప్రార్థిస్తూ నేను ఈ మంత్రాన్ని స్వీకరించాను, కానీ నేను ఈ మంత్రాన్ని తీసుకొని కొద్ది రోజులు చేశాను, కానీ నేను ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు, నా తప్పును మన్నించి ఈ మంత్రాన్ని విసర్జింప చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను, నా యొక్క తప్పిదాన్ని మన్నించమని కోరుతున్నానని చెప్పి ఆ మంత్రం యొక్క పేపర్ను నీళ్ళల్లో, అంటే పారే నీళ్ళల్లో, ఎక్కడ పడితే అక్కడ ఉన్న నీళ్ళల్లో కానీ వేయద్దు. మీకు దగ్గరలో చెరువులు కానీ లేకపోతే బావులు కానీ ఏదైనా ప్రవాహంలో ఉన్న చోట ఆ మంత్రాన్ని సంబంధించినటువంటి ఆ యొక్క పేపర్ను వేసేస్తే మీరు ఆ మంత్రాన్ని అక్కడితో ఆపివేసినట్లు అవుతుంది. చాలా మంది నేను గమనిస్తున్నటువంటిది, ఒక మంత్రం నాకు సరిగా పని చేయడం లేదు, ఒక మంత్రం వలన నాకు సిద్ధి కలగడం లేదని ఇంకో మంత్రాన్ని తీసుకోవడం, ఆ మంత్రాన్ని పక్కన పెట్టేసి ఇంకో మంత్రాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేయడం వలన మీరు ఈ సగం మంత్రం చేసినటువంటి దాని ఫలితం, అంటే మీరు 10 రోజులు చేసినా 4 రోజులు చేసినా ఆ మంత్ర ప్రభావం అనేటువంటిది మీలో ఉంటుంది. దాన్ని విసర్జింప చేయాలి. అలా చేయకోకుండా మీరు మంత్రాలను కొనసాగిస్తూ ఉన్నట్లయితే మీకు చేసేటువంటి మంత్రాలు ఏవి కూడా పని చేయవు. మంత్ర స్వీకరణ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎవరో యూట్యూబ్లో ఒక మంత్రాన్ని ఇచ్చారని వాటిని తీసుకొని తెలియకుండా మీరు చేస్తూ వెళ్ళిపోయారంటే మాత్రము మధ్యలో ఆపివేస్తే మాత్రము చాలా ఇబ్బందులకు గురవుతారు. మంత్రం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది, ఆషామాషి కాదు. అందుకని మీరు ఏదైనా సరే తెలిసి ఉన్న వాళ్ళను, గురువులను సంప్రదించి మంత్ర స్వీకరణ చేయండి. ఇక కొంతమంది గురువులు గమనించినట్లయితే మంత్రాలను ఇచ్చినప్పుడు ముందుగానే వాళ్ళు మీకు సూచనలు చేస్తారు. నువ్వు ఈ మంత్రం వలన ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నా లేకపోతే నీకు ఫలితం రాకున్నా ఆ మంత్రాన్ని ఏ విధంగా విసర్జించాలని చెప్పాలి. అలా చెప్పని సమయంలో కూడా మీరు సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మంత్ర స్వీకరణ అనేటువంటిది మీరు 10 మందికి ఉపయోగపడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు స్వలాభం కోసం మాత్రం మీ మంత్రం పనిచేయదు. అలాంటప్పుడు
మంత్రాన్ని తీసుకొని 3 నెలలు 4 నెలలు సంవత్సరం లోపలే నాకు ఈ మంత్రం వల్ల పని చేయడం లేదు, నాకు ఉద్యోగం రావాలి, నాకు వివాహం కావాలి, నా ఆర్థిక సమస్యలు తీరాలి అని మంత్రాలను స్వీకరించి చేస్తూ ఉన్నట్లయితే మాత్రము ఎటువంటి ఫలితం ఉండకపోగా ఆ మంత్రం రివర్స్ అవుతూ ఉంటుంది. మంత్రసిద్ధి అనేటువంటిది అంత త్వరగా కలగదని కూడా నేను చెప్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మంత్రాన్ని స్వీకరించిన తర్వాత ఆ మంత్రాన్ని చేయనప్పుడు ఏ విధంగా ఆ మంత్రాన్ని విసర్జించాలో కూడా మీరు తెలుసుకున్న తర్వాతనే మంత్ర స్వీకరణ చేయండి. లేకపోతే మంత్రాల జోలికి వెళ్ళొద్దు. మంత్రాల ద్వారా ధనం వచ్చిందన్న మాట ఎక్కడన్నా చూసారా? మంత్రాల వలన ధనం రాదు, కానీ మీ యొక్క జ్ఞానం పెరుగుతుంది. ఈ విషయాన్ని నేను మంత్రం గురించి తదుపరి వీడియోలో వివరిస్తాను. నమస్కారం.